హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ని మనం ఏదైతే రికమెండ్ చేస్తున్నామో, మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అన్నయ్యే మనం కామన్గానే చూస్తూ ఉంటాం. కానీ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు ఏ స్టాక్స్లో మనం ఎంటర్ అవుతే మనకి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి టెక్నికల్గా కూడా టేక్ ఆఫ్ అవుతున్న స్టాక్స్ని ప్రతిరోజు కూడా ఒక స్టాక్ని రికమెండ్ చేస్తాము. యాక్చువల్గా ఈ మార్కెట్లో అత్యధికంగా లాభపడిన వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళే, అది కూడా రైట్ స్టాక్స్ని రైట్ టైంలో సెలెక్ట్ చేసుకుని పెట్టుకున్న వాళ్ళే మంచి ప్రాఫిట్స్ని తీసుకోగలుగుతున్నారు. మనం ఏదైతే సెక్టార్ వైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం చాలా మంచి సెక్టార్స్ని ఏదైతే రెగ్యులర్గా కన్సిస్టెంట్గా బిజినెస్ ఉండి మంచి ప్రాఫిట్స్ తీసుకున్నటువంటి సెక్టార్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అలాంటి సెక్టార్లో మనం మెటల్ సెక్టార్ సంబంధించినటువంటి స్టాక్స్ని బాగా హైలీ రికమెండెడ్ చేస్తూ ఉంటాం. రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లో ఈ మెటల్ సెక్టార్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, ఏ అయినప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి చాలా బిగ్ స్కోప్ ఇస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి మెటల్ స్టాక్స్లో కూడా మంచి మూమెంట్ అయితే వస్తుంది. అలాంటి స్టాక్స్లో కూడా గతంలో కూడా మనం కాపర్ కానీ జింక్ కానీ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ని రికమెండ్ చేయడం జరిగింది. హైలీ ప్రాఫిటబుల్గానే మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను మీకు రికమెండ్ చేస్తున్న స్టాకు ఇదైతే మెటల్కి సంబంధించినటువంటి హిండాల్కో. నేను ఇక్కడ మీకు సింబల్ చూపిస్తున్నాను మీకు ఐడెంటిఫై చేయడానికి. హిండాల్కో ఇది సుమారుగా ఇప్పుడు 950 రూపీస్, 960, 980 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఫండమెంటల్గా టెక్నికల్గా చూసేదానికి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ స్టాక్ని మనం రికమెండ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మెటల్ సెక్టార్లో లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి స్టాకు. ముందుగా క్యాపిటలైజేషన్ మనం 50,000 కోట్లు, 60,000 కోట్లు, లేకపోతే ఒక 90,000 crores, లేకపోతే 1 lakh crores ఉన్న స్టాక్స్ని మంచి స్టాక్స్గా మనం సెలెక్ట్ చేసుకుని చెప్తూ ఉంటాం. కానీ ఈ స్టాక్ వచ్చేటప్పటికి 2,26,000 కోట్లు, చాలా అద్భుతమైన క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక మెటల్ సెక్టార్ సంబంధించినటువంటి ఆదిత్య బిర్లా సంబంధించినటువంటి ఒక హిండాల్కో అనేసి ఒక అద్భుతమైనటువంటి స్టాక్ ఇది. ఇది ప్రస్తుతం ప్రైస్ అయితే 950, 960 or 980 రేంజ్లో నడుస్తుంది. దీనికి మంచి టార్గెటెడ్ ప్రైస్ ఉన్నది. టార్గెట్ కూడా ఏదైతే మనకి ఈజీగా ఒక 1,200 వరకు వెళ్ళడానికి, ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్లో మంచి రిజల్ట్ రావడానికి ఏదైతే అద్భుతమైనటువంటి ఛాన్స్ ఉందో దీన్ని మనం రికమెండ్ చేస్తున్నాము. ఏదైతే మనకి ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ అయితే 50% ఉన్నది. ఓవరాల్గా లాస్ట్ 5 years నుంచి చూసుకున్నా సరే 35% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. యాక్చువల్గా మనం ఒక 15 to 20% ఉండేనే మంచి రిటర్నబుల్ స్టాక్గా మనం తీసుకుంటాం. అలాంటి దాంట్లో ఇది ఒక 35% మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ లాస్ట్ 5 years నుంచి ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇవ్వడం అయితే మనం చూసాము. ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మంచి కాన్ఫిడెన్స్తో పాటుగా మంచి రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ప్రమోటర్ స్టేక్ కానీ, ఎఫ్ఐఎస్ స్టేక్ కానీ, డిఐఎస్ స్టేక్ కానీ ఈ ముగ్గురిది కలిపి 85% వరకు ఉన్నది. అంటే ఎఫ్ఐఎస్ కూడా దీంట్లో సుమారుగా 30%, ప్రమోటర్స్ ఏదైతే 35% ఉన్నారో అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా 30%. అంటే చాలా ఎఫ్ఐఎస్ దీంట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం దీని యొక్క స్ట్రెంగ్త్, దీని యొక్క లెంత్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో వాళ్ళ ఎక్కువ ప్రాఫిట్స్ దేంట్లో వస్తుందో అలాంటి స్టాక్స్ని వాళ్ళు ఫండమెంటల్గానో టెక్నికల్గా రీసెర్చ్ చేస్తే కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళు కూడా 35%, అంటే ఆల్మోస్ట్ 85% వరకు కూడా మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్, ప్రమోటర్స్ దగ్గర ఉన్నది. అంటే మంచి రిటర్న్స్ రావడానికి అద్భుతమైనటువంటి సిగ్నల్గా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్యాష్ ఫ్లో కూడా ఎక్స్ట్రాడినరీ క్యాష్ ఫ్లో ఉన్నది. మొత్తం బ్యాలెన్స్ షీట్ అంతా మీదను ఏదైతే మనకు ఉన్నటువంటి ఫండమెంటల్గా అన్ని సెటరేట్ అయ్యి అంతా ఎక్స్ట్రాడినరీగా ఉన్న స్టాక్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే నేను ఇక్కడ మీకు చార్ట్ చూపిస్తున్నాను. టెక్నికల్గా మార్కెట్ అయితే ఒక 1100, 1150 వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన కరెక్షన్ జరిగి 950 దగ్గర నుంచి మళ్ళీ టేకప్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ హైని బ్రేక్ చేసి 1,200, 1,300 వెళ్ళడానికి ఒక బిగ్ స్కోప్ కనిపిస్తున్నటువంటి ఒక మెటల్ సెక్టర్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. ఏదైతే మనం సెలెక్ట్ చేసుకునే స్టాకు ఏదైతే ఫండమెంటల్గానో టెక్నికల్గానో పెర్ఫెక్ట్గా ఉంటే అలాంటి స్టాక్స్లో మనం గతంలో రికమెండ్ చేసిన స్టాక్స్లో కూడా అద్భుతమైన రిటర్న్స్ తిరుగుతున్నాయి. మనం ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి దీంట్లో జర్నీ చేస్తామో ఆర్ సమ్ ఆఫ్ ద పీపుల్ వెయిటింగ్ ఫర్ ద స్వింగ్ ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ నుంచి 100 నుంచి 200 పాయింట్లు జంప్ అవడానికి అద్భుతమైనటువంటి స్కోప్ ఉన్నటువంటి స్టాకు. ఈ విధంగా స్టాక్స్లో మనకి సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో
ఏదైతే మనం చెప్పాం, ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ ఈజ్ ఏ కామన్ థింగ్, కానీ మనం రైట్ టైంలో రైట్ స్టాక్స్లో ఎంటర్ అవ్వగలిగినట్టయితే దాంట్లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. నేను ఇప్పుడు రికమెండ్ చేస్తున్నటువంటి హిండాల్కో చార్ట్ని కూడా మీరు కూడా స్టడీ చేసి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి రిటర్న్స్ రావడానికి బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్ డే.